హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇలియాస్ మ్యాథ్స్. ప్రీవియస్ క్లాసెస్లో మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి ప్రూఫ్స్ కనుక్కున్నాం. 0 డిగ్రీస్కి, 30 డిగ్రీస్కి, 45 డిగ్రీస్కి, 60 డిగ్రీస్కి అండ్ 90 డిగ్రీస్కి ప్రూఫ్స్ కనుక్కున్నాం కదా, ఎలా వచ్చాయి ఈ వాల్యూస్ అనేటివి. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ టేబుల్లో మనం మెన్షన్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు అన్ని ప్రూఫ్స్ మనము గుర్తు ఉండాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని వెళ్ళాలి అనే దానికోసం ఏం చేస్తామని అంటే మనం ఆ ప్రూఫ్స్ని వదిలేసి జస్ట్ ఈ టేబుల్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కదా. కానీ ఈ టేబుల్ వరకు కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చాలా సింపుల్ ట్రిక్ అండి. అంతా మనం బట్టి పట్టాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా ఈజీ ట్రిక్స్తో మనము చూసుకోవచ్చు. ఒక క్లాసులలో మామూలుగా చూస్తే మీ క్లాసులలో మీ టీచర్స్ కానీ, సార్ వాళ్ళు కానీ, మేడం వాళ్ళు కానీ మీకు ఏం చెప్తారని అంటే సైన్ వాల్యూస్ ఒక్కటి మీరు బట్టి కొట్టండి, మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పేస్తారు. నేను సైన్ వాల్యూస్ని కూడా మీరు బట్టి కొట్టండి అని మాత్రం నేనైతే చెప్పాను. అంటే అందరి టీచర్స్ అలా చెప్పరు, అలా చెప్తారనే కాదు, కొంతమందికి గుర్తు ఉండవని దానికోసము ఈ సైన్ వాల్యూస్ ఒక్కటి బట్టి కొట్టండి అని చెప్తారు. మీరు బట్టి కొట్టకుండా ఈ టేబుల్ని చాలా ఈజీగా నేర్చుకునే విధంగా నేను 2 టైప్స్ ఆఫ్ షార్ట్ కట్స్ చెప్తాను. ఓకేనా? ఓకే, ఎస్. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటిదని అంటే ఈ సైన్ వాల్యూస్ అనేది చూద్దాము. ఈ సైన్ వాల్యూస్ గురించి ఫస్ట్ మనకు ఇవి నంబర్స్ రాసుకుంటామా, ఎక్కడి నుంచి మామూలుగా హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. హోల్ నెంబర్స్ రాస్తాను నేను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. 0 0 1 2 3 4 వరకు మాత్రమే రాశాను. అంటే ఇవి ఎగ్జాక్ట్గా 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. 4 వరకు మాత్రమే ఫిల్అప్ అయిపోయినాయి. చాలు, ఇంకా మనకు అంతకంటే ఎక్కువ వద్దు. 0 1 2 3 4 రాశాను కదండి. 0 కింద 0 డిగ్రీస్, 30 కింద 1, 45 కింద 2, 60 కింద 3, 90 కింద 4 వేసుకున్నాను. లాస్ట్ నెంబర్ ఇక్కడ 4 ఉంది కదండి. ప్రతి దానికి ఏం చేస్తానంటే డివైడెడ్ బై 4 వేస్తాను. డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 4. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రతిదానికి రూట్ వేస్తున్నాను. రూట్ రూట్ వాల్యూ. సార్ ఇక్కడ నువ్వు 0 to 1 2 3 4 వేసావు, ఇక్కడ డినామినేటర్లో 4 వేసావు, 4 ఎందుకు వేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇది లాజిక్ ఏం కాదమ్మా, జస్ట్ మనకు షార్ట్ ట్రిక్ అంటారు దీన్ని. మనకు ఈజీగా రావడం కోసం ఇది ఒక షార్ట్ కట్ ట్రిక్, అంతేగాని లాజిక్ అయితే ఏం లేదమ్మా. సరే, ఇప్పుడు చూద్దాం సైన్ వాల్యూస్. ఇది ఎంత ఏంటిదని అంటే సైన్ వాల్యూస్ ఇవి ఇప్పుడు రాసేదంతా ఇది సైన్ వాల్యూస్. చాలామంది సైన్ వాల్యూస్ని బట్టి పడుతుంటారు కదా, ఆ బట్టి లేకుండా ఈ వాల్యూస్ చేస్తున్నానండి. 0 బై సంథింగ్ ఏమవుతుంది? 0. రూట్ 0 అంటే ఏమవుతుంది? రూట్ 0 అంటే 0ని, అంటే సైన్ 0 వాల్యూ ఎంత? 0 వచ్చింది. తర్వాత సైన్ 30 వాల్యూ, రూట్ 1 అని అంటే ఎంతమ్మా? 1 బై రూట్ 4. 1/√4 అని అంటే 1/2 వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూడండి, 2 1 జా 2, 2 2 జా 4 క్యాన్సిల్ అయిపోయింది. అంటే రూట్ 1/2 కదా. రూట్ ఆఫ్ 1/2 అని అంటే రూట్ 1/2 అంటే రూట్ 2. ఇది 1/√2 అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రూట్ 3/√4 అంటే రూట్ 3/√4 వాల్యూ ఎంత? 2s. తర్వాత నెక్స్ట్ సిమిలర్గా 4 1 జా 4, 4 1 జా 4. 4 టేబుల్తో కట్ అయిపోయింది. రూట్ 1 అంటే 1 అని అర్థం. అంటే సైన్ వాల్యూస్ వచ్చేసాయా, సైన్ రేషియో వచ్చేసినాయా అన్నీ కావాలంటే మీరు కంపేర్ చేసుకోండి. ఇవి ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో వీటికి ప్రూఫ్ చేసాం. సైన్ 0 వాల్యూ ఎంత వచ్చింది? 0. సైన్
30 డిగ్రీస్ వాల్యూ ఎంత వచ్చింది 1/2. సైన్ 45 డిగ్రీస్ ఎంత వచ్చింది 1/√2. సైన్ 60 డిగ్రీ వాల్యూ ఎంత వచ్చింది √3/2. సైన్ 90 వాల్యూ ఎంత వచ్చిందండి 1 వచ్చింది. సో దీన్ని బట్టి కొట్టమని చాలామంది చెప్తూ ఉంటారు. బట్టి కొట్టాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా వచ్చేసింది కదండి. ఓకే, నెక్స్ట్ దీని నుంచి కాస్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. కాస్ వాల్యూస్ సో 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఫస్ట్ ఇది వేసేసుకుని లాస్ట్ పేపర్లో అనమాట రఫ్ పేపర్లో ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ని ఇది వేసుకోవడం వల్ల చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఆలోచించకుండా తేలిగ్గా చేయగలుగుతాం ఎగ్జామ్స్ పరంగా. సో సైన్ వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ కాస్ వాల్యూ చేయాలి. కాస్ వాల్యూ అంటే ఇక్కడ నుంచి రివర్స్ రాసుకుంటా పోవడమేనండి. ఏం పెద్ద కష్టం ఏం కాదు. ఇక్కడ నుంచి రివర్స్ రాసుకుంటా పోవడమే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. 0కి 1, నెక్స్ట్ 30కి √3/2, నెక్స్ట్ 45కి 1/√2 సేమ్, నెక్స్ట్ 60కి ఇది అయిపోయింది 1/2, నెక్స్ట్ 0 90కి కాస్ వాల్యూస్ వచ్చేసినాయి. తర్వాత ట్యాన్ అని అంటే మనకు తెలుసు సైన్ బై కాసు అని అంటే 0/1 0/సంథింగ్ 0, తర్వాత 1/2 అపాన్ సైన్ బై కాస్ కదా. ట్యాన్ అని అంటే సైన్ బై కాస్ అని అర్థం. సో ఇది డివైడెడ్ బై ఇది, దిస్ వన్ డివైడెడ్ బై దిస్ వన్. నెక్స్ట్ ట్యాన్ 0 0, ట్యాన్ 30 1/√3 అవుతుంది. 1/√3 ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది, 1/√3 అయిపోతుంది. తర్వాత న్యూమినేటర్ డినామినేటర్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 1 అవుతుంది. తర్వాత ఇక్కడ చూస్తే డినామినేటర్ క్యాన్సిల్ √3/1 దట్ మీన్స్ √3. తర్వాత సంథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ వచ్చేసిందా ట్యాన్ వాల్యూస్. మళ్ళీ తర్వాత కాట్ వాల్యూ వేసుకోండి. ఇది కాట్ వాల్యూ చాలా ఈజీ, ఏం లేదు దీన్ని రివర్స్ రాసేస్తే అయిపోయా కాట్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి ఇన్ఫైనిటీ నాట్ డిఫైన్డ్, తర్వాత √3, తర్వాత 1, తర్వాత నెక్స్ట్ ఎస్ 1/√3, తర్వాత 0 వచ్చేసిందా. చూడండి ఎంత ఈజీగా ఉందో, మనం కష్టపడకుండా ఎంత సింపుల్గా వచ్చేసిందో. తర్వాత సీకెంట్ ఇది చూద్దాం. సీకెంట్ ఏ తీసుకుందాం. సీకెంట్ ఏ అని అంటే సింపుల్, దేనికి రెసిప్రోకల్ సీకెంట్ అనేది దేనికి రెసిప్రోకల్ అని అంటే కాస్కి రెసిప్రోకల్. రెసిప్రోకల్ అని అంటే 1/cos అని అర్థం. సీకెంట్ అంటే 1/cos అని అర్థం. ప్రతిదానికి 1/cos వాల్యూ చేయండి. 1/1 ఏమవుతుంది 1, 1/√3/2, 1/√3/2, 1/cos కదా సీకెంట్ అంటే. సో ఇదేమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అయితే అప్పుడు ఏమవుతుంది 2/√3 అవుతుంది. తర్వాత 45కి 1/√2, 1/√2కి రెసిప్రోకల్ ఏమవుతుంది √2. తర్వాత 1/2కి రెసిప్రోకల్ ఏమవుతుంది 2. తర్వాత 1/0 సంథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్ఫైనిటీ. సో తర్వాత కోసికెంట్ చూద్దాం. కోసికెంట్ టీటా వాల్యూస్, కోసికెంట్ వాల్యూస్ చూద్దాం. సీకెంట్ రాసాం కదా, సీకెంట్కి రివర్స్ రాసేస్తే కోసికెంట్ వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. సీకెంట్ని రివర్స్ రాసుకుంటా వస్తాయి. సో ఫస్ట్ నాట్ డిఫైన్డ్ ఇన్ఫినిటీ, తర్వాత నెక్స్ట్ 2, తర్వాత √2, తర్వాత 2/√3, తర్వాత 1, ఇక్కడ ఉన్న 1 ఇక్కడ వేసాం. అంతే కదండి, చాలా సింపుల్ కదా. సో దీన్ని ఈ టేబుల్ నేర్చుకోవడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఈ టేబుల్ నేర్చుకోవడానికి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి, సింపుల్గా 1 minute. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ మీరు చేయడానికి మాత్రం సో లెస్ దాన్ 1 minute పడుతుంది. 1 minute కంటే తక్కువ పడుతుంది. సో ఇది ఒక షార్ట్ ట్రిక్. నెక్స్ట్ అనదర్ షార్ట్ ట్రిక్ చూద్దామా. సో ఆ అనదర్ షార్ట్ ట్రిక్ ఏంటిదని అంటే ఫింగర్ ట్రిక్ అని అంటారు. ఫింగర్ ట్రిక్, మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ట్రిక్ చూద్దామా ఒకసారి. సరే అది కూడా చూసేద్దాం. ఇక్కడ నేను మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ యూజ్ చేసి చేసేది ముందుగానే రాశాను. సో ఆ లెఫ్ట్ హ్యాండ్ ట్రిక్ ఎలా ఉంటుందని అంటే ఇది 0 degrees లిటిల్ ఫింగర్ 0 degrees, రింగ్ ఫింగర్ ఎంత 30 degrees, మిడిల్ ఫింగర్ ఇది మిడిల్ ఫింగర్
45 degrees. ఇది ఇండెక్స్ ఫింగర్ 60 degrees, థంబ్ ఫింగర్ 90 degrees. చూడండి దీన్ని ఎలా పెడుతున్నాను, నేను ఇలా పెట్టాను. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. మన లెఫ్ట్ హ్యాండ్ చూడండి, మన లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి. సో లిటిల్ ఫింగర్కి 0 degrees, 30 degrees వచ్చేసి రింగ్ ఫింగర్, 45 degrees వచ్చేసి మిడిల్ ఫింగర్, 60 degrees వచ్చేసి ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ వచ్చేసి 90 degrees. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. రాస్తాను, ఫార్ములా కింద రాస్తాను, ఒకసారి చూడండి. ఆ ఫార్ములా ఏంటిది అని అంటే సైన్కి ఫార్ములా ఏంటిది అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫింగర్స్ బిలో అపాన్ 2. చూడండి ఫార్ములా, సైన్కి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫింగర్స్ బిలో అపాన్ 2. ఓకేనా. ఓకే, ఎలాగనేది చూద్దాం. ఫింగర్స్ బిలో అపాన్ 2 అనేది ఎలా వస్తాయి వాల్యూస్ అనేది చూద్దాం. చూడండి. సో లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్. సో 0 degreesకి కనుక్కోవాలి. ఇప్పుడు సైన్ 0ని మడుస్తున్నాను అంటే సైన్ 0 వాల్యూస్. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 కింద ఈ లిటిల్ ఫింగర్ కింద ఎన్ని ఫింగర్స్, ఏమన్నా ఫింగర్స్ ఉన్నాయా అండి? ఫింగర్స్ ఏమీ లేవు. సో అందుకే ఏమవుతుంది, సైన్ 0కి రాస్తున్నాను. సైన్ 0కి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫింగర్స్ బిలో ఏమి లేవు కదా అండి, 0కి ఫింగర్స్ బిలో ఏం లేవు కదా. సో ఏమవుతుంది, 0 ఏం లేవు బై 2 రూట్ 0 బై సంథింగ్ 0. తర్వాత సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు, చూడండి మళ్ళీ ఒకసారి, సైన్ 30 degreesది 0 లిటిల్ ఫింగర్ క్లోజ్ చేసేసాను. తర్వాత ఇప్పుడు 30 degrees రింగ్ ఫింగర్ని నేను మడుస్తూ ఉన్నాను. రింగ్ ఫింగర్ని ఇలా మడుస్తున్నాను. ఫింగర్స్ బిలో కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫింగర్స్ బిలో 30కి, ఈ ఫింగర్కి బిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? ఒక ఫింగర్ ఉంది. ఈ ఫింగర్ మాత్రమే, లిటిల్ ఫింగర్ మాత్రమే ఉంది. సో 1 ఫింగర్ కదా, సో ఆ 1 ఫింగర్ని రాసేస్తాను. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫింగర్స్ బిలో, రింగ్ ఫింగర్ కింద ఓన్లీ లిటిల్ ఫింగర్ మాత్రమే ఉంది. సో ఒకటే కదా, రూట్ ఆఫ్ 1 బై 2. ఫార్ములా ఇదే కదా, రూట్ ఆఫ్ ఫింగర్స్ బిలో అపాన్ 2. సో రూట్ 1 అని అంటే ఎంత, 1 అపాన్ 2 యాజ్ ఇట్ ఈస్ సేమ్. తర్వాత సైన్ 30 తర్వాత సైన్ 45 అనేది మిడిల్ ఫింగర్. చూడండి, మిడిల్ ఫింగర్ 45 అనేది మిడిల్ ఫింగర్. 0 degrees, 30 degrees ఇది మిడిల్ ఫింగర్. 45 degrees, 45 degrees కావాలి. నేను 45 degrees ఫింగర్ అప్ చేశాను. ఈ ఫింగర్కి బిలో ఎన్ని ఉన్నాయి? 2 fingers ఉన్నాయి. 1, 2 fingers ఉన్నాయి. అంటే ఈ 2 fingers ఉన్నాయి 45 degreesకి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 2 అపాన్ 2, అంతే కదా. సో దీన్ని రేషనలైజ్ చేస్తాను. రూట్ 2 అపాన్ రూట్ 2 దిస్ ఈక్వల్ టు రూట్ 2 ఏమవుతుంది, 2 అవుతుంది బై 2 రూట్ 2 అవుతుంది. 2 ones క్యాన్సల్, ఏమొచ్చింది, 1/√2 వచ్చింది. సైన్ 45 degrees 1/√2 వచ్చేసింది. తర్వాత సైన్ 60 degrees కూడా సేమ్ అంతే. చూడండి, ఇండెక్స్ ఫింగర్ అప్, తర్వాత మిగిలిన ఈ ఫింగర్కి, ఈ ఇండెక్స్ ఫింగర్కి బిలో ఉండే ఫింగర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఫింగర్స్ వేస్తాం. ఎన్ని ఉన్నాయి, ఈ ఇండెక్స్ ఫింగర్కి బిలో 3 fingers ఉన్నాయి, 1, 2, 3. సో ఇండెక్స్ ఫింగర్కి, ఇది ఇండెక్స్ ఫింగర్ కదా, దీనికి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి బిలో, 1, 2, 3 fingers ఉన్నాయి. సో రూట్ 3 అపాన్
2. Sin 60 వాల్యూ ఎంత? √3/2. తర్వాత sin 90 degrees కదా, ఇంకా లాస్ట్ 90 degrees. sin 90 degrees. sin 90 degree వాల్యూ చూడండి, థంబ్ కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 4 ఫింగర్స్ ఉన్నాయి. మన థంబ్ కింద 4 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 4 ఫింగర్స్ మనము ఇక్కడ ఈ రూట్ దగ్గర వేస్తాం. రూట్ ఫింగర్స్ బిలో, థంబ్కి ఎన్ని ఫింగర్స్ బిలో ఉన్నాయి? 1 2 3 4 ఫింగర్స్ ఉన్నాయి. √4/2. సో √4/2 అని అంటే √4 అంటే ఎంతమ్మా? 2. 2/2. 2 1s క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? 1 వస్తుంది కదా. వచ్చిందా? sin 90 వాల్యూ 1 వచ్చిందా? సో సింపుల్, అంతే అమ్మా. తర్వాత నెక్స్ట్ ఇదే విధంగా కాస్కి కూడా ఇదే విధంగా. కాస్కి ఫార్ములా ఏంటిదని అంటే కాస్కి ఫార్ములా ఫింగర్స్. ఇక్కడ బిలో తీసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ అబౌవ్ తీసుకుంటాం. above/2. సేమ్ ఇదే ప్రొసీజర్. సేమ్ మన హ్యాండ్ని ఇలాగే ఉంచుదాం, మార్చము లెఫ్ట్ హ్యాండ్ని. సో ఫింగర్స్ అబౌవ్, ఈ ఫింగర్ లిటిల్ ఫింగర్కి ఎన్ని ఫింగర్స్ అబౌవ్ ఉన్నాయి, పైన ఉన్నాయి sin 0 వాల్యూస్కి? 1 2 3 4 ఫింగర్స్ పైన ఉన్నాయి ఈ లిటిల్ ఫింగర్కి. సో అదే వేస్తాం. ఫింగర్స్ అబౌవ్ cos 0కి cos 0 degreesకి ఈ లిటిల్ ఫింగర్కి ఎన్ని ఫింగర్స్ పైన ఉన్నాయి? 1 2 3 4 ఫింగర్స్ పైన ఉన్నాయి. √4/2. సో cos 0 degrees ఈజ్ ఈక్వల్ టు √4 అని అంటే 2/2. 2 1 జా క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో cos 0 degrees ఏమొచ్చింది? 1 వచ్చేసింది. సో ఇలాగే మిగతా 30 degrees 45 degrees 60 degrees 90 degreesకి ఇదే ఫార్ములా రాసేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఉందండి ట్యాన్కి. ఆ ట్యాన్కి ఎలా అనేది చూద్దాం.